నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 946 రోజులైందండి. ఈ రోజు 945 రోజు. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాం. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 947 రోజు, అంటే 2023 అక్టోబర్ 6వ తేదీ శుక్రవారం రోజున దైవాసుర సంపత్తి విభాగ యోగం పూర్తిగా వస్తున్న సమయంలో ముందుగా కృష్ణ దేశికేంద్రుల 55వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మేను జడమ జడమని నను నేను సుమీరెండు గలసి నేననబడు స్వప్నానందమే మదవస్తగు నేనే నను మృషని తెలియనే మృషనౌదున్. మృష అంటే అబద్ధం అండి. నేను అంటే గుర్తిరుగుతున్న శరీరం. పూజారి వెంకటేశం అనే శరీరం. ఈ మేను జడమ జడమని నను నేను సుమి రెండు గలసి, కొన్ని పుస్తకాల్లో నేనను మీ రెండు గలసి అని ఉంది. నేనును ఈ రెండు గలసి అని కొన్ని పుస్తకాల్లో ఉంది. నేను సుమి రెండు కలిసి అన్నా, నేనను మీ రెండు కలిసి అన్నా, నేనను ఈ రెండు కలిసి అన్నా, ఇట్లా చాలా పుస్తకాలు చాలా రకాలుగా వాడారు. ఇట్లయినా అర్థం ఒకటే వస్తుంది. నేను జడమ జడమని నన్ను నేను సుమి రెండు గలసి నేననబడు స్వప్నానందమే మదవస్థగు నేనే నను మృషని తెలియ నే మృషనౌదున్. అంటే ఉన్న పరిపూర్ణంలో ఇది లేదని తెలిసినటువంటి వాడు ఇన్ని రోజులు జరిగినటువంటిది కళ అని తెలుసుకున్నాడు అంటే అతను మేలుకున్న వాడికింత బోధ కోసం మనం చెప్పుకోవాలనే తప్ప ఇప్పుడు మేలుకోవడం ఏంది, అసలు ఆయన పుట్టనే లేదని స్పష్టమైపోతుంది. ఇది సంక్షిప్త భావం. మీకు ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా తేటగా అర్థం అవుతుంది. చూడండి, జడము అజడము అట్లా పద విభజన. మేను అనేది జడము ప్లస్ అజడము ఉత్పసంధి. అంటే ఈ శరీరం అనేది ఆకాశము తర్వాత మిగతా 4 భూతాలు కలిసి ఒక రూపం ఏర్పడి ఉంటుంది. శక్తిని చూపించలేము. శక్తిని చూపించేదానికి కాదు, రూపాన్నే చూపించేదానికి అవుతుంది. అవునండి. అజడము అనేది శక్తి, జడము అనేది దేహం. జడం శక్తి. ఓకే. జడము అంటే రూపం, రూపానికి ఒక రూపము నామము కలిసి జడము అవుతుంది. అందులో ఉండేటువంటి శక్తి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని అజడము అంటారండి. కానీ ఈ రెండింటిని విభజించి తెలుసుకోవడం ఎందుకంటే దేవాలయము అనే పదంలో దేవ ప్లస్ ఆలయము, దేవాలయం అనే పదాలని విభజించేది ఎందుకు అంటే అర్థవంతంగా తెలుసుకోవడానికే తప్ప ఆ రెండు వేరు వేరని కాదే. చూడండి, దేవాలయము అనే పదంలో నాయన ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఉంది. దేవ ప్లస్ ఆలయము, ఆలయము అనే పదానికి విడిగా అర్థం ఉంది, నిలయము అని అర్థం. స్థానము, నిలయము, చోటు అని అర్థం ఆలయం అంటే. దేవ అంటే భగవంతుని నిలయము అనే ఒక అర్థం వస్తుంది అంతే తప్ప ఆ రెండు పదాలు వేరు కాదు. అది దేనికి నిలయము అని చెప్పినప్పుడు భగవంతునికి నిలయము అనే అర్థం వచ్చేటట్లుగా తెలుసుకోవడానికి. నిజానికి చూస్తే ఆ రెండు పదాలు వేరుగా విభజించి మనం తెలుసుకున్నది దాన్ని అర్థవంతంగా తెలుసుకోవడానికే తప్ప ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. విద్యాలయము, దేవాలయము ఇట్లా చెప్తారు. చివరికి కరుణాలయం అంటారు. గురు హృదయం కరుణాలయం, గురు హృదయం అనేది కరుణాలయం, ఆలయం కరుణాలయం అంటారు. కరుణాలయం అంటే కరుణకు నిలయము అతని హృదయము అంటారు.
ఉమ్, అంటే అతను సంచరిస్తున్నటువంటి భగవంతుడు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ భక్తునిలోనే భగవంతుని చూపిస్తాను చూడండి. ఉమ్, భక్తుని హృదయమే భగవన్ నిలయం. ఉమ్, అంటే మేను జడము అజడము అనేటువంటి శక్తి చైతన్యములతో ప్రవర్తిస్తున్నటువంటి అబద్ధపు శరీరంలోనే గురువు దగ్గర మాత్రం ఏముంటుందంటే భక్తుని హృదయమే భగవన్ నిలయం. అక్కడ భక్తి మాత్రమే ఉంటుంది. ఉమ్, గురువు దగ్గర వాళ్ళ గురువు పైన భక్తి మాత్రమే ఉంటుంది. ఆ శరీరం అది. ఉమ్, ఆయన శరీరం ఆయనకు లెక్కలేదు. ఉమ్, ఇది గురుముఖంగానే తెలియాలి. ఉమ్, ఆ క్లారిటీ ఇప్పుడు తెలుస్తుంది చూడండి మనకు. ఈ ఉమ్, మేను జడము అజడము అంటే చైతన్యము జడము ఈ రెండు కలిస్తేనే నేను అనే అబద్ధపు గుర్తుగా తోచబడుతుంది. కాదు గురువు గారు, ఇక్కడ అజడము శక్తి, అవునండి, జడం శరీరం, చైతన్యమా? ఆ జడం ఇందాక చైతన్యం మధ్య దేనికి కనెక్ట్ అవుతుంది? దీనికేనండి. ఇప్పుడు రీఫిల్లో ఉండే ఇంక్ అనుకోండి. ఓకే. రీఫిల్ లాంటిది శరీరం, సెల్ లాంటిది శరీరం అండి. ఉమ్, అందులో వర్క్ చేసేటువంటి ఆ సిమ్ లాంటిదే అందులో ఉండేటువంటి ఆ సాఫ్ట్వేర్ అండి. ఉమ్, అట్లా జడము అంటే ఒక రాయి కూడా ఉంది, అది కూడా జడమే. ఉమ్, కానీ అది గుర్తెరగదు కదా. ఉమ్, ఇందులో ప్రక్రియ జరిగి తనకు తానుగా వాతావరణ ప్రభావం వల్ల పంచభూతాల ప్రక్రియ జరిగి ఇందులో గుర్తెరగబడే చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యంతో గుర్తెరుగుతున్నటువంటి తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి నిజం అనుకుండేసి, ఆ తెలివితో శరీరం నిజం అనుకుండేసి శరీరానికి సంబంధించిన వస్తువులను సంపాదించుకుంటూ వెళ్ళడము అనేది అజ్ఞానం. అదేలేండి. ఇది రివర్స్ వచ్చి ఎప్పుడైతే గురువుని ఎత్తుకుంటామో ఉమ్, అప్పుడు తెలిసేటువంటి నిజం ఏంటంటే, నిజం మీకు ఇక్కడ నిజం తెలియకపోవడం కాదు అశాంతి. ఉమ్, అశాంతి అనేది నిజం తెలియకపోవడానికి కాదు వాడికి ఉండేది. ఉమ్, మానవ జన్మలో ప్రతి ఒక్కరు నడిచే దేవాలయమే, వాడికి అవకాశం ఉంది. ఉమ్, కానీ అశాంతి ఉమ్, తెలిసింది తెలిసినట్టు ఆచరించి చూడకపోవడం, ఉమ్, అది ఆడ నిజం. తెలియకపోవడం కాదు, తెలిసింది ఆచరించకపోవడం. ఉమ్, ఆచరించకపోవడం వల్ల ఇప్పుడేమనుకుంటాడంటే స్వప్నానందాన్ని నిజం అనుకుంటాడు. అది తర్వాత స్టెప్. ఇప్పుడు అదేలేండి. ఉమ్, రెండూ కలిసి నేను అనుకోకుండా, ఇది ఎంత స్పష్టంగా గురువు గారు మనకు పోలికి స్వప్నానందము అంటే కలలో కనిపిస్తున్నటువంటి శరీరాలు కనిపిస్తున్న సమయంలోనే లేదు. ఉమ్, ఇప్పుడు జాగ్రత్త అనే కళలో కనిపిస్తున్న ఎండ మావిలో నీళ్లు కనిపిస్తున్నప్పటికీ లేదు. ఉమ్, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడే తెల్లారుతా ఉంది. ఆకాశంలో ఒకసారి చూడండి. ఉమ్, మీకు గోడకి మధ్యలో ఆకాశానికి ఏ రంగు లేదు, లేదు. బయట ఆకాశానికి కూడా లేదు. అవును. నీలి రంగు కనిపిస్తా ఉంది. ఉమ్, దీంతో పోల్చి మీకు మీరే తెలుసుకున్నప్పుడు, మీరే శాస్త్రవేత్త, దీనికి మీకు గోడకి మధ్యలో రంగు లేదు, మీరు బయట చూసేదానికి కూడా రంగు లేదు. ఉమ్, కానీ అక్కడ బ్లూ రంగు, నలుపు రంగు ఇవన్నీ కనిపిస్తా ఉండేది కేవలం భావన మాత్రమే. ఉమ్, మానసిక భావన, వాతావరణ ప్రభావం, శరీరానికి కనిపించే రంగు అది. అవునండి. శరీరంలో ఉండేటువంటి చైతన్య శక్తి అబద్ధపు గుర్తు ఏదైతే ఉందో దానికి తెలిసే అబద్ధం అది. రెండు అబద్ధమే. ఉమ్, కళ అబద్ధమే, జాగ్రత్త అనే కళ అబద్ధమే. ఉమ్, సుషుప్తి అనేటువంటి మెలకువ, సుషుప్తి వంటి మెలకువే నిజం. ఉమ్, గాఢ సుషుప్తి వంటి మెలకువలో మేలుకొని ఉండేవాడే గురువు. ఆయన ఎప్పుడు నిద్రపోలేదు. ఉమ్, గాఢ సుషుప్తి మీకు పోలిగ్గా చెప్పడం అయిందంటే, అదండి. ఉమ్, గుర్తు కోసం చెప్పా గాఢ సుషుప్తి అంటే. కాబట్టి ఈ మేను అనేది జడమన్నా అజడమన్నా, అంటే చైతన్యం అన్నా శక్తి అన్నా శరీరం అన్నా, మీరు ఏమన్నా చెప్పండి, ఈ రెండు కలిస్తేనే ద్వంద్వ ఏకము, ఏకము ద్వంద్వము. ఉమ్, ఏ వస్తువన్నా చెప్పండి. పండు అనే ఒక పదం చెప్పినానంటే దానికి ఒక రూపం ఉంటుంది. ఉమ్, అది మన శరీరంలో వచ్చి శక్తినిస్తుంది. ఉమ్, దానికి ప్రభావితమై గుర్తు, ఈ అబద్ధ గుర్తు అనేది అవగాహన పెరుగుతుంది. ఉమ్, ఈ అవగాహనతో మిగతా వాటి కంటే భిన్నంగా మానవుడు ఆలోచించి
మిగతా వాటికంటే మానవుడు భిన్నంగా ఆలోచించి ఉన్న నిజాన్ని తెలుసుకుని హాయిగా ప్రశాంతంగా జీవించే అవకాశం వీడికి ఉన్నది. ఇది వదిలిపెట్టి ఇది నిజమనుకుంటే స్వప్నానందమే. రెండు వస్తువులు కలిసి నేనను గుర్తుగా తెలియబడతా ఉండేది స్వప్నానందమే. కలలో తోచబడే దృశ్యములే. ఇప్పుడు మనం మాట్లాడుతుండేదంతా కలే, అనుమానమే లేదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గుర్తుకి మూలము నేను అంటే పూజారి వెంకటేశ్వరంలో గుర్తెరగబడుతున్న అబద్ధపు గుర్తు. ఇట్టి ద్వంద్వ పద్ధతిగా తోచబడు నేనే నన్ను మృషని తెలియాలి. అది విషయం. ఎవరినో వేరే వాళ్ళని కాదు, తెలుసుకుంటున్నవాడు తనకు తాను మృష అని తెలిస్తే అప్పుడు పరిపూర్ణంలో తెలుసుకున్నవాడు నేనే నన్ను మృషని తెలియ నే మృషనౌదున్. అక్కడ సూచన. నేను అబద్ధం అని తెలిసిపోయిన తర్వాత ఉన్న పరిపూర్ణం ఉందని గాని లేని నేను లేదని గాని చెప్పేదానికి నేను పరిపూర్ణంలో ఎక్కడ ఉన్నానో పరిపూర్ణ బోధ సూక్తిరత్న ద్వయం అని ఒక 2 వాక్యాలు రాసి పెట్టినాను. ఏం పుస్తకం? పాంచజన్యంలో. అక్కడ కూడా ఇదే చెప్పున్న పాంచజన్యం. మీకు వీలుంటే పేజీ నంబర్ 107 చూడండి. 107లో చూసుకోండి. సేమ్ డైలాగ్. పరిపూర్ణంలో ఇంత స్పష్టంగా లేని నేను తనకు తానుగా లేదని తెలుసుకున్నప్పుడే, అది వేరే వాళ్ళ మూలంగా కాదు, గురు సూచనతో తనకు తానే లేవని తెలుసుకున్నప్పుడు శబ్ద నిశ్శబ్దములే లేనివాయే. శబ్దము స్థూలం అండి. శబ్దము స్థూలము, నిశ్శబ్దం సూక్ష్మము. మరి ఇప్పుడు ఉన్నదని గాని లేనిదని గాని ఎవరు చెబుతారు? మీరు ఎవరిని అడుగుతా ఉండారు? అడిగేదానికి నువ్వెక్కడ ఉండావు, చెప్పేదానికి నేను ఎక్కడున్నాను? ఇది నంబర్ 1. నంబర్ 2 సూక్తిరత్న ద్వయంలో 107 పేజీ పాంచజన్యం. సేమ్ పరిపూర్ణంలో లేని నేను, అది వ్యష్టికి చెప్పాను, ఇది సమిష్టికి చెప్పాను. లేని నేను ఆత్మను, అధిష్టానమును, సృష్టికర్తను నేనేనని తెలుసుకుని, అంటే పూజారి వెంకటేశమే సృష్టికర్తగా తెలియబడుతున్నాడని తెలుసుకొని, అంటే శూన్యమే సర్వము, సర్వమే శూన్యము అయినప్పుడు ద్వంద్వ ఏకము, ఏకమే ద్వంద్వం అని తెలుసుకున్నప్పుడు తోచబడుతున్న గుర్తు పరిపూర్ణంలో లేకనే తోస్తా ఉందని స్పష్టమైపోతే ఆత్మకు అతీతమైన దర్శనం కలిగినప్పుడు వెంటనే నిర్భావం అయిపోయిన తోచిన వాడు రద్దు అయిపోయినాడు కదా. తెలుసుకుంటుండగానే, జీవించి ఉండగానే, కళ జరుగుతున్నప్పుడే కళ లేనిది తెలిసిపోతాండ్లా. అప్పుడు ఉన్నది ఉన్నట్లు స్వతసిద్ధమైపోయా. ఇప్పుడు ఉండేది ఉందని గాని, అంటే పరిపూర్ణం ఉందని గాని, అందులో లేనిరుక తోచబడిందే కాబట్టి ఇది లేదని గాని చెప్పేదానికి ఎవరున్నారు? మీరు ఎవరిని అడుగుతారు? నేను చెప్పేదానికి నేనే ఉండదు దాంట్లో. అంతేనండి సూచన, అంతేనండి. అంతే. ఇంకా 2 వాక్యాలు పెట్టినాడు అంతే. కాబట్టి దీని భావాన్ని సంక్షిప్తంగా చూద్దాం. చూడండి. జడము అంటే కదలిక లేనిదండి. అజడము అంటే కదలికకు కారణమైందండి. అజడం అంటే కదలిక కారణమైంది. ఓకే. ఫోన్ వచ్చేసి ఓకే. జడము కార్యరూపం అండి. అజడము అంటే చైతన్యం. చైతన్యము కారణంగానే శరీరం మాట్లాడుతా ఉంది మీ దగ్గర కూడా. అవును. 2 కలిసి నేనే కదా, 2 కలిసి పూజారి వెంకటేశ్వర కదా. ఈ 2 కానిది పరిపూర్ణమే. దీంట్లో ఏ వర్మానం లేదు. ఇప్పుడు జడము అంటే శరీరం, అజడం అంటే ఇందులో మాట్లాడుతూ ఉండే అబద్ధం గుర్తు. ఈ 2 లేనప్పుడు ఉన్న పరిపూర్ణమే ఉందని చెప్పిన తర్వాత ఇంకా ఈ 2కి విలక్షణమైంది పరిపూర్ణమే. ఏం సందేహపడనక్కర్లేదు. ఇది ఏకైక ద్వంద్వము, ద్వంద్వైక ఏకము. ఏది? ఈ నేను అని ఒకటిగా మనం చెప్పినప్పటికీ ఇందులో 2 కలిసే ఉన్నాయి. అది చెప్తాండి. క్షేత్రజ్ఞం ఒక వస్తువే,
కానీ నిజమైన క్షేత్రజ్ఞం ఆ పదం అదే. ఉమ్, చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ మీకు. అందుకనే భగవద్గీత గురువు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనకు అర్థం కాదు. ఉమ్, సేమ్ భగవద్గీత ప్రమాణంగానే చెప్తా ఈ విషయాన్ని నేను. ఉమ్, ఇక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు ఒకే అబద్ధపు గుర్తేనని చెప్పి దాన్ని తీసేస్తున్నామండి. ఉమ్, తీయడానికి అది లేనే లేదనుకోండి. ఆ, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నప్పుడు అక్కడ చెప్పింది పరిపూర్ణాన్ని గురించారండి, పరిపూర్ణుడి గురించారండి. ఉమ్, రుజువు చెప్తాను మీకు. ఉమ్, ఉమ్, ఆ పూజారి వెంకటేశంలో ఉండేటువంటి అబద్ధపు గుర్తుకి సంస్కారాలు వేరు. ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ లో ఉండేటువంటి అబద్ధపు గుర్తు సంస్కారాలు వేరు. ఉమ్, అవన్నీ ఆకాశంలో భాగం. ఓకే. ఆకాశానికి అతీతమైనటువంటి పరిపూర్ణ అది అందరిలో ఒకటే కదా ఉంది. ఆ, అది చెప్పేది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఉమ్, ఇప్పుడు ఒక పిడికెడు విత్తనాలు మీరు నవధాన్యాలు తీసుకోండి. ఉమ్, నవధాన్యాలు తీసుకొని బాగా దున్ని పదును చేసినటువంటి పొలంలో నవధాన్యాలు అట్ట చల్లేస్తారు. ఉమ్, అట్ట చల్లేయండి. నవధాన్యాలు అంటే 9 రకాల మొక్కలు 9 రకాలుగాను వాటి బీజంతో అవి మొలకెత్తాయి. అంతే. కానీ భూమి ఒకటే కదా అన్నిటికీ. భూమి ఒకటే కానీ నవధాన్యాలు వేరు వేరుగా అవి మొలకెత్తాయి. 9 రకాలు అన్ని కూడా ఇప్పుడు మామిడి చెట్టు, ఈత చెట్టు, వేప చెట్టు వాటి విత్తనం ప్రకారం అది వస్తుంది. వీటన్నిటికీ భూమి ఒకటే కానీ భూమికి తెలియదు ఇవి ఫలానా విత్తనం నాలో మొలుస్తుందని. భూమికి అవసరమా? లేదు. అట్లా పరిపూర్ణం వచ్చి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు అంటే ఒక్క మానవుల్లో మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులలో సృష్టి స్థితి లయములకు ముందే ఉండేటువంటి క్షేత్రజ్ఞాన్ని గురించే అక్కడ చెప్తా ఉండేది. ఈ రహస్యం నాకు కూడా తెలీదు. జ్ఞాన యజ్ఞంలో దాన్ని ధర్మక్షేత్ర క్షేత్రజ్ఞ అవిభాగ యోగము అని పేరు మారేంత వరకు నాకు కూడా తెలియదు. అక్కడ క్షేత్రజ్ఞుడు అంటే ఏం చెప్పాడంటే, క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. నిజంగా క్షేత్రజ్ఞ రహితమైనటువంటి క్షేత్రజ్ఞుడే నిజంగా తెలిసినవాడు. అంటే అర్థం ఏంటంటే ఆచరణ యోగ్యుడు కాని వాడు తెలిసి కూడా తెలియని వాడికి లెక్కే కదా. చూడండి, ఆచరణ యోగ్యుడు కాని వాడు తెలిసి కూడా తెలియని వాడి కింద లెక్కే. అట్లనమాట లెక్క. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆచరణ చేయని వాడు తెలిసినా కూడా తెలియనట్టే, తెలియని వాడి కింద లెక్క. అంతే కదా గురువు గారు. అదే అస్పర్శ యోగం పాటించేటువంటి వాడు నాకు తెలుసు అని చెప్పడు కదా. చెప్తే ఎరుకైతుంది కదా, కాబట్టి వాడు చెప్పడు. ఇట్లా గురుముఖత దీన్ని ఇంత స్పష్టంగా గురువు గారి ద్వారా మనం విచారించిన వారికి మాత్రం ఖచ్చితంగా అనుభవనీయమే. పరిపూర్ణుడికి అనుభవమే, అది పరిపూర్ణుడికే తెలుసు, నాకు తెలియదు. చాలా ఇంపార్టెంట్. చాలా మంది వ్యతిరేకిస్తారు. నాకు తెలియదు, నేను తెలియదని చెప్పట్లేదే, నాకు తెలుసు అంటే మీరు అదే రావచ్చు. పరిపూర్ణుడికి అనుభవమే, అది నాకు తెలియదండి. అది కథ. మళ్ళీ పరిపూర్ణుడికి అనుభవమే నాకు అనుభవం అంటే అప్పుడు నేను మిమ్మల్ని పుత్తూరు రమ్మని చెప్పినట్లు లెక్క. నో, నాకు తెలియదండి. పూజారి వెంకటేశ్వరికి అదేలా తెలుస్తుంది? మాట్లాడేవాడు పూజారి వెంకటేశమే, కానీ నేను మాట్లాడితే పుట్టుకు రద్దు అయిపోతుంది. కానీ ఇంత కాంప్లికేషన్ ఏంటి గురువు గారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సరళంగా చెప్పొచ్చు కదా, ఈ కాంప్లికేషన్ అయిన కందపత్రాలు, పద్యాలు, కందార్థాలు అర్థం కావు అందరికి, మా సాధారణ ప్రజలకి. కారణం ఏంటంటారు? ఇది చూపిస్తాను. అవి సులభంగా ఉన్నాయి, కందపద్యాలు సులభంగా ఉన్నాయండి. సరళంగా అక్కడ లేవు కదా గురువు గారు. అర్థం కావట్లేదుగా మీరు చెప్పారు. శ్లోకం లాగా కష్టంగానే ఉంది పద్యమా? శ్లోకం అంటే సాంస్క్రిట్ అనుకోండి, అచ్చ తెలుగు. అచ్చ తెలుగును సరళంగా రాయటానికి ఏమైంది? ఇప్పుడు మీరు రాయండి చూద్దాం. ఇప్పుడు మేను అంటే ఏమి? శరీరం. ఇక్కడ ఏం అర్థం కాలేదు మీకు, చెప్పండి. ఇప్పుడు ఈ కంద పద్యంలో ఆ లయ అంతా పెట్టిందంతా క్వైట్ అది
మా సాధారణమైన మనిషికి అర్థం కాదు. మీలాంటి గురువులు చెప్పాలా, అర్థం చేసుకోవాలా. నేను చెప్పేది ఏంటంటే అంత కాంప్లికేటెడ్ గా ఎందుకు రాశారు నాకు అర్థం కావట్లేదు. అదేనండి, వాళ్ళు కాంప్లికేటెడ్ గా రాయలేదండి. మనకు అర్థమయ్యేటప్పుడు కాంప్లికేట్ అని మనం అనుకుంటున్నాం అంతే. వాళ్ళు రాసేటప్పుడు చాలా సులభంగా రాశారు. ఇంకా ప్రూఫ్ ఏంటంటే, రాశారనే దానికి ప్రూఫ్ ఏంటంటే, చాలా మందికి ఇది సులభంగా ఉంది. కాంప్లికేట్ ఎందుకు అంటే నాకు అర్థం కాకపోవడం. ఇందాక చెప్పాను కదా, అశాంతికి కారణం తెలియకపోవడం కాదు, అది తెలిసిన దాన్ని ఆచరించకపోవడం. ఇది కాంప్లికేట్ ఎందుకు అయిందంటే, నా జీవితంలో అది అవగాహన అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నాకు ఈ పద్యం ఎంత బాగా అర్థమవుతుందో శ్లోకం కూడా ఇంతే బాగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే, నేను శ్లోకాన్ని కానీ ఈ పద్యాన్ని కానీ చూడడం లేదు, ఆ సద్గురు సూచనను నా దేహంలో చూస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఇది కాంప్లికేట్ అనుకుంటారు, ఒకసారి చూద్దాం. మేను అంటే శరీరం, జడము అంటే కదలని వస్తువు, కదలికి లేనిది. కాంప్లికేట్ అంటే నీకు ఒక పదానికన్నా అర్థం తెలియకుండా ఉంటే అప్పుడు కాంప్లికేట్. దీనికి ఏ పదానికి అర్థం తెలియదు చెప్పండి. మేను అంటే శరీరము, జడము అంటే కదలనేది, అజడము అంటే చైతన్యము. రెండు కలిస్తేనే నేను అబద్ధపు గుర్తు. ఈ రెండు కలిసి నేను అనబడుతుంది, కానీ ఇది నిజమైనటువంటి నేను కాదు, ఫస్ట్ పర్సన్ కాదు. మరి ఇంకేందయ్యా, స్వప్నానందమే, కలముచ్చటే, మదవస్థ. వెంకటేష్, మరి నేను ఉట్టి అవస్థ అంటే దిగజారిపోయేదే. నేనే నన్ను మృషాని తెలియ అంటే పరిణామశీలం కాబట్టి ఇది అవస్థ కొంచెంసేపే ఉంటుంది, మళ్ళీ నిద్రపోవాలి, మళ్ళీ కలగనాలి, మళ్ళీ మేలుకోవాలి. ఈ మూడు అబద్ధమే. మూడులో ఉండేటువంటి అబద్ధమే ఇప్పుడు మీతో మాట్లాడుతుండే అబద్ధం. ఇంత స్పష్టంగా ఉండే ఇప్పుడు కాంప్లికేషన్ ఏడుందండి ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్తే గానీ మాకు అర్థం కలగదు గురువు గారు, మాకు అర్థం కాదుగా. అదే వారు పాడారు, మేము విన్నాము, మాకేం అర్థమైంది, ఏం అర్థం కాలేదు. నేను చెప్పేది ఈ పుస్తకంలో నుంచి కాదు. తలపల మునిరత్నం గారు ఇక్కడ ఏం వేశారో దాని నుంచి ఆ పుస్తకం ఆధారంగా చెప్తున్నాను. అంతేగాని నేను చెప్పడానికి ఈ పుస్తకం మాత్రమే ఆధారం కాదు. శాస్త్రాన్ని దృష్టాంతంగా చెప్తేనే ఒక రుజువు అనేది ఉంటుంది కాబట్టి బుక్ తీసుకున్నానే తప్ప ఈ పుస్తకం నాకేంటికి. ఈ విషయాన్ని మీకు నాకంటే కూడా అదే ఒక రెఫరెన్స్ కూడా ఇచ్చేస్తా. అక్కడక్కడ నాకంటే కూడా పోతన బ్రహ్మాండంగా చెప్తాడు. మీరు పూజారి వెంకటేశం మాట్లాడటం లేదు అంటారు. ఏంటండి, పూజారి వెంకటేశం మాట్లాడితే మళ్ళీ పుట్టుకు రద్దు అయిపోతుంది అంటాడు. దీనికి ప్రూఫ్ ఇస్తాను. ఇప్పుడు మీకు అది కాంప్లికేట్ గా తెలుస్తా ఉంది కదా. పూజారి వెంకటేశం మాట్లాడటం లేదు, కానీ పూజారి వెంకటేశం మాట్లాడితే పుట్టుకు రద్దు అయిపోతుంది. కానీ వినేవాడిలో శ్రద్ధ ఉండాలి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అది ఇప్పుడు ప్రూఫ్. ఇప్పుడు ఈ పక్క దానికి ప్రూఫ్, వినేవాడికి ప్రూఫ్ ఇచ్చానా. వినేవాడిలో సాధన సంపద కలిగి శ్రద్ధ కలిగి వాడు తనకు తానుగా గురువు దగ్గరికి వస్తేనే, ఈ గురువు నిజమైన గురువు అయితేనే, వాడు పోయినటువంటి గురువు నిజమైన గురువు అయితేనే వాడికి జన్మరహితం జనన మరణ భ్రాంతి పోతుంది. ఇప్పుడు దీనికి ప్రూఫ్ ఈ పక్క నుంచి ప్రూఫ్ ఇస్తాను. పూజారి వెంకటేశం చెప్పిన వాక్యాలకు ప్రూఫ్ ఇస్తాను. పల్లికెడిది భాగవతమట అంటే భగవంతుని కథే పలుకుతున్నాను అంటే ఈ శరీరంలో పోతన అనే ప్రూఫ్ అండి మీకు. పోతన భాగవతానికి ముందు ఈ పద్యం రాసుకొని మళ్ళీ మొదలెట్టాడు. పల్లికెడిది భాగవతమట అంటే నాలో పలుకుతా ఉండేదేమో భాగవతమే, కానీ పలికేది పోతన కాదు. అదేందయ్యా, పోతనే కదా భాగవతం రాసిందా, ఎందుకు పోతన కాదంటున్నాడు? సద్గురు భక్తి చూసుకోండి. పలికెడిది భాగవతమట పలికించెడివాడు గురుమూర్తి అట, పలికించెడివాడు రామభద్రుండట. సరిపోయినా? పోతన ఇట్టే రాశారు. భద్రాద్యంకితము అని భద్రాచల రామదాసుని ఒక అధ్యాయం రాశాడు ఆయన, భద్రాద్యంకితం అని. వీళ్ళందరూ కూడా
ఇది గురువు చెప్తున్నారని మీరు వినండి, నేను చెప్తున్నానని వినబాకండి అని చెప్పింది వాళ్ళే. ఉమ్, పలికేటిది భాగవతం అట, పలికించేది వాడు రామభద్రుండట. ఉమ్, రామభద్రుడు చెప్తాడు మీకురా ఉమ్, నో అంటే ఇప్పుడు తలపల మురతన గారిని నేను పిలిచేదానికి అవుతుందే, లేదు. అందుకని నే అక్కడ అదే భాగవతంలో పద్యమే ఇది. ఉమ్, నే పలికిన భవహరమగునట. నేను పలికే ప్రతి పలుకు పుట్టుకను రద్దు చేసేటువంటి విధంగానే ఉంటుందండి. ఉమ్, భవమంటే పుట్టుక, ఉమ్, హరం అగును, పుట్టుక లేనిదగును. ఉమ్, నే పలికిన ఇది తెలియని వాళ్ళ కాంప్లికేషన్. గురువాక్యం మన దగ్గర ఉండేటప్పుడు కాంప్లికేషన్ ఏముండదు చూడండి. కరెక్ట్. ఇప్పుడు ఈ గంగాధరాలు అడ్డం పెట్టుకుని ఎంతో మంది కొట్టుకుంటున్నారు కదా గురువు గారు. అది వాళ్ళ సమస్య. అది అంటే సరళంగా లేదనే కదా అని అర్థం, కాదు, ట్రాన్స్పరెంట్ గా లేదనే కదా అర్థం. కాదు, అది లేదని కాదండి, ఆ, వాళ్ళ ఆచరణ యుక్తులు కాలేదని అర్థం అండి. కొట్టుకోవడానికి రాసిందివే. ఉమ్, మీరు చెప్పినట్టు వాళ్ళు మైకులు పెరుక్కుని కొట్లాడుకునేదానికి కృష్ణప్రభు రాసింది పద్యాల. ఉమ్, వాళ్ళలో ఆచరణ లేకపోతే నన్నేం చేయమంటావు తండ్రి? ఉమ్, వాళ్ళు కొట్టుకునేదానికి రాసినారా అని? కొట్టుకునేట్టుగా ఏ పద్యంలో చెప్పారు చెప్పండి? మైకులు పెరుక్కుని కొట్లాడుకోండి. రాయలేదు. మరి వాళ్ళ జ్ఞానం కదా అది. రాశారు కానీ ఇంకా సరళంగా రాసి ఉంటే అందరికి కాంప్లికేషన్ లేకుండా పోయేది. అదేనండి, మీరు ప్రయత్నం చేయండి. ఉమ్, మనం ఉండేది అందుకే కదా, మనల్ని గురువు నియమించింది అందుకే. ఉమ్, అట కాదండి, ఏమనుకోబాకండి. వ్యాఖ్యాత లేకుండా, సద్గురుమూర్తి లేకుండా గ్రంథం వేస్ట్ అండి. గ్రంథం ఎవరికైనా కూడా పనికిరాదండి. అర్థం కాదు కదా గురువు గారు, మీరు చెప్పకపోతే అర్థం ఎట్లా అర్థం అవుతుంది మాకు? మరి అందుకే కదా చెప్పింది, అర్థమయ్యే అవకాశమే లేదు. అవునండి. అందుకనే ధ్యాన మూలం చెప్పారు కదా, ధ్యాన మూలం గురువర్మూర్తి, పూజా మూలం అని చెప్పారు కదా. ఉమ్, ఐడియా ఉందా మీకు? ఇంతకుముందు ఎవరో చెప్పారు. అవును. చాలా ఇంపార్టెంట్ అది. ఉమ్, ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోకృప. జన్మరహితం అనేది గురుకృప వలనే సిద్ధించాలి. గురువు చెప్పేటప్పుడే తెలియాలి. ఉమ్, పుస్తకంతో నేను తెలుసుకుంటానంటే ఎట్ట వీలవుతుంది? ఉమ్, కాబట్టి వాళ్ళు కొట్టుకుంటా ఉండేదానికి, కాంప్లికేటెడ్ గా ఉండడానికి పుస్తకం కారణం కాదు. ఉమ్, సాజన్మ సాకార సద్గురుమూర్తిని చేరి విచారించకపోవడం కారణం. ఉమ్, బుద్ధుడు ఎప్పుడో చెప్పిన మాట ఉమ్. ఇప్పుడు బుద్ధుడి చరిత్ర చదివి నేను బుద్ధుడు అయిపోతానా? కానీ దాంట్లో అటెండ్ అయ్యే వాళ్ళు అందరూ కూడా గురువులే కదా గురువు గారు. కాదండి, దాంట్లో అటెండ్ అయ్యే వాళ్ళు అంతా కాదు, మీరంతా కూడా గురువులే. నాకు ప్రతి ఒక్కరు గురువే. వాడు తెలుసుకోవాలి కదా, అదిగా చెప్తాండేది మీకు. ఉమ్, ఇప్పుడు వింటున్న ప్రతి శ్రోత గురువేనండి, కాదనిలే. ఉమ్, అది మరో గురువు ద్వారా తెలుసుకున్నాక లెక్క. ఉమ్, అప్పుడు ఆయన ప్రవర్తనలోకి రాదు, లేక అంతవరకు రాదు. ఉమ్, కాబట్టి ఈ కలయిక దృశ్యములు, దృశ్య అదృశ్యములు. ఉమ్, నేను అనేటువంటి గుర్తుకి కారణము, మూలము నేనే. పూజారి వెంకటేశంలో తెలియబడుతున్నటువంటి శూన్యపు గుర్తే, శూన్యాతీతం పరిపూర్ణం తెలిసిన తర్వాత పద్యం ఏడుంది, నువ్వేడుండవు, నేనేడుండాను, కాంప్లికేషన్ ఏడుంది? ఉమ్. నేను ఇంతసేపు మీకు పరిపూర్ణ బోధ సూక్తిరత్న ద్వయం అని చెప్పాను చూడండి. అవునండి. ఉమ్, దాని ప్రకారం నాగేశ్వర ప్రసాద్ ఉంటేనే వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు దాన్ని కొట్లాడుకుంటా ఉండారు, దీన్ని ఇంకా బాగా రాసి ఉండాలా. ఉమ్, ఇదంతా నాగేశ్వర ప్రసాద్కి వచ్చిన సందేహాలు. ఉమ్, నాగేశ్వర ప్రసాద్లో ఉండే సద్గురుమూర్తి ఎప్పుడు ఒకే తీరుగా ఉన్నాడు, ఆయనకి చలనం లేదు. ఉమ్, అది మీరని తెలియాలి. ఉమ్. అప్పుడు నాగేశ్వర ప్రసాద్ అబద్ధం అని నేను చెప్పకూడదు, ఆ, అది మీకే తెలిసిపోతుంది. అదే గురువు గారు. ఉమ్, కాబట్టి కదలిక లేనటువంటి జడం గాని, కదలికకు కారణమైనటువంటి అజడం గాని, చైతన్యంగా రెండు కలిస్తేనే నేననే వస్తువుగా చెప్పబడతా ఉంది. ఉమ్, ఏకైక ద్వంద్వము, ద్వంద్వ ఏకంగా ఇది ఉంది. ఉమ్, దీన్ని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కొంతమందికి లింక్ ఇద్దరు ఫోన్ చేశారు. ఇప్పుడు క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళని తర్వాత చూస్తాం వీళ్ళ కథ. అవును కావచ్చు. నేను అనేటువంటి ఉమ్, 40 మంది ఉన్నట్టున్నారు. ఉమ్,
ఇప్పుడు నేను అనేది అనుభవపూర్వకంగా అబద్ధపు గుర్తని తెలియాలి. దీని సహజావస్థ స్వప్నమే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. మళ్ళీ కాంప్లికేటెడ్ ఎందుకు రాసినాడంటే ఆయనకు వచ్చింది అప్పుడు అది ఆ రోజుల్లో ఆ భాష ఉండేది. ఎట్లా రాయాలో మీరే చెప్పండి. అది దానికే సద్గురుమూర్తి పరంపరగా వచ్చే గురుమూర్తి ఉంటాడు కాబట్టి ఆయా టైంకి సమకాలీన సమాజానికి అన్వయించి చెప్తాడు ఆయన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం యథా నిద్రయ అంటాడు. బహిరివోద్భూతం యథా నిద్రయ. ఇప్పుడు కళ కంటున్నప్పుడు ఎట్లాగైతే కళలో నుండేటువంటి వస్తువులంతా బయట ఎక్కడో జరిగినట్టు కనిపిస్తాయి, వాడు గమ్మున పడుకుంటాడు. ఆ విధంగా అద్దంలో కనిపించేటువంటి ఆ యొక్క ఒక అద్దంలో కనిపించేటువంటి ఒక నగరం వలె ఈ ప్రపంచం అనేది నీ మనసు అనే అద్దంలో కనిపిస్తున్నటువంటి నగరమే తప్ప ఆ నగరం నిజానికి మనసులో నుంచి నువ్వు చూడడం వల్లే ఉంది. నిజానికి మనసే లేదు. విచారిస్తే మనసు లేదని తెలిసిన తర్వాత ప్రపంచం ఎక్కడుంది? కాబట్టి ఈ ప్రపంచము లేనిదని చెప్పట్లేదు నేను, ప్రపంచానికి మూలం లేదని చెప్తున్నా. ప్రపంచానికి మూలం లేనప్పుడు ప్రపంచం ఆటోమేటిక్ గా లేనిది అవుతుంది. నేను చెప్పాల్సిన పని లేదు. కరెక్ట్. చూసేవాడు లేకపోతే, కర్త లేకపోతే కర్మ లేనిది అవుతుంది, ఆటోమేటిక్ లేనిది అవుతుంది. క్లియర్ కట్. అంతే. కాబట్టి ఉన్న పరిపూర్ణంలో దీనికి అంటే ఎరుకకు ప్రపంచానికి మూలము గాని స్థానము గాని లేనిదని దృఢపరచుకున్న మీదట ఇది లేనిది అవుతుంది. అంతకుముందు కూడా లేనిదే, వాడికి దృఢం ఇప్పుడైంది, నేనేం చేస్తాను. కాబట్టి ఎప్పటికీ ఇది అది కాదు, అది ఇది కాదు, దానికి దీనికి సంబంధం లేదు, సంబంధమే లేదు దానికి దీనికి. అదే నిన్న మొత్తం నిన్న సారాంశాన్ని అంతా నిన్న కొద్దిగా ఫాస్ట్ గా చెప్పడం వల్ల దాన్ని వివరంగా మీకు నేను గ్రూప్ లో పెట్టాను క్లియర్ గా. చదివారా? చదివానండి. అదే ఆకాశము మొత్తం సృష్టి అంతా కూడా ఆకాశము సృష్టికి అభిన్నం. అదే ఆకాశం పరిపూర్ణానికి భిన్నం. అంటే పరిపూర్ణానికి వేరైనది ఆకాశము, ఆకాశానికి వేరైనది పరిపూర్ణం, ఆకాశానికి పరిపూర్ణానికి సంబంధం లేదు. అంతటా నుండి నిబిడీకృతమై నామ రూపక్రియ రహితమైనది పరిపూర్ణం. అందులో లేకనే తోచినటువంటి మానసికమే ప్రపంచం, నిజం కాదు. జ్ఞానమే ప్రపంచం, నిజం కాదు. జ్ఞానాతీతమే పరిపూర్ణము. ఈ మాటనే భాగవతంలో ముందుగా నే పలికిన భవహరమగునట. పోతన పలికితే భవహరం పుట్టుకు రద్దయిపోతుంది, కానీ ఇందులో పలికించేవాడు పోతన కాదండి. పూజారి వెంకటేశం పలికితే ఎంతో మంది ఇది అది అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ పలికేది పూజారి వెంకటేశం కాదండి. అక్కడ పోతనలో ఎవరు పలికించినారో, రామాయణాన్ని వాల్మీకిలో ఎవరు పలికించినారో, రావణాసురుడు 10 తలకాయలు పెట్టి బాగా నీట్ గా రాసి, శూర్పణఖ, రావణ, విభీషణుడు, కుంభకర్ణుడు వీళ్ళ పేర్లు రాసి, ఇట్లా నడుచుకోకూడదు, రాముడిలాగా నడుచుకుంటే బాగుంటుంది అని అనిపించే విధంగా రామాయణం వాల్మీకిలో వచ్చి ఎవరు రాసినారు? అష్టాదశ పురాణాలు ఆ వ్యాసుని మదిలో వచ్చి ఎవరు రాసినారు? మహాభారతం, భగవద్గీత ఇవంతా వ్యాసుని మదిలో నుంచి ఎవరు రాసినారు? ఆయనే మనకు చెప్తాండేది. కాబట్టి నేను పలికిన అంటే పూజారి వెంకటేశం పలికేది, పలికించేవాడు క్షేత్రజ్ఞ రహితుడు, ఆయన పనిచేయడు, అట్టని ఊరికే ఉండడు. అది రహస్యం అండి, బట్ట బయలైన రహస్యం. కాబట్టి ఇది అది కాదు, అది ఇది కాదు అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని 56వ కంద పద్యంలో చూద్దాం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ఇంకున్నటువంటి 23 నిమిషాలు ఉంటుందేమో. ఈ 23 నిమిషాల్లో మనకు దైవాసుర సంపత్తు విభాగ యోగం కంప్లీట్ అవ్వాలి. నిన్న మనకు శాస్త్ర విధిని వదిలిపెట్టి ఎవడైనా పనిచేసినాడు అనుకో, శాస్త్ర విధిని అంటే గురువాక్యాన్ని ఎవరైనా పాటించకుండా ఉంటే, శాస్త్రాన్ని పాటించకుండా ఉంటే వాడి పరిస్థితి ఎట్టుంటదంటే, ఒక పద్ధతి పాడు లేకుండా అందంగా చేపలు ఉన్నాయని చెప్పి బ్రాహ్మణుడు గాన నీళ్ళలోకి దూకేస్తే ఒక చేపన దొరుకుతుంది వానికి. దానికి ఒక పద్ధతి ఉండదు. చేపలు పట్టే వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, వాళ్ళ
తీసుకోవాలి, చేపలు పట్టిన వాళ్ళని బాగా చూసి నేర్చుకోవాలి, వల ఎత్తుకొని పోవాలి, వల వేయాలి, వల వేసి తీసుకుని రావాలి. అట్లా అశరీరుడు ఈయన బాగా ఏదో మాట్లాడుతున్నాడు, 10 మంది ఈయన మెచ్చుకుంటున్నారు అనేసి నేను వస్తా, నా దగ్గర కూడా నాకు కూడా ఒక బోధాధికారం రాయించండి, మీలాగా నేను కూడా చెప్తానంటే నేను రాయి చేస్తే నువ్వు చెప్పలేవట. ప్రతిదానికి విధానం ఉంది, చెప్పే శక్తి ఉండాలా. ఆహా, అది గురుకృప. వీడికి శిష్యుడికి శ్రద్ధ ఉండాలా, మరి గురువు అంతటి వాడై ఉండాలా, సాంగత్యం చేయాలి. గురువు గారితోనే చాలా రోజులు గురువు గారితోనే ఉన్నానండి నేను. వేసవి సెలవులు వస్తే పూర్తిగా ఆయన దగ్గరే ఉంటాను, కంప్లీట్ గా. ఆయన ఏమి ఆయన రహస్యం ఏంటి, మైకి పట్టుకొని ఆయన ధారాళంగా, అది ఉన్నది కాదు, లేనిది కాదు, సత్యము కాదు, అసత్యము కాదు, చీకటి కాదు, వెలుగు కాదు, అది సర్వ ద్వంద్వ సంప్రాప్తమే, లేనిది, అది అంతటా ఉంది, ఇదంతటా ఉంది అంటున్నాడు. పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయాను. ఉడుం పట్టు వదలలేదు గట్టిగా. చివరికి తేలింది ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత ఆసక్తి కొలిపి గురువు దగ్గరికి పోయినవాడు ఇప్పుడు కనపడడం లేదు. అది పరిస్థితి ఇప్పుడు ఆయన కనిపించడం లేదు. అందుకే పలికేది పూజారి వెంకటేశం, పలికించేవాడు తలపల ముందు. అది కథ. ఆయన కరెక్ట్గా కూడా చెప్పలేం మనం, ఆయనకు వాళ్ళ గురువు అట్లా వచ్చింది ఇది. అంతేగాని ఆయన పోయి మీరు ఏమండి మీరు నేనే నేర్పించిన, నేను నేర్పించింది నిజమైతే మరి నాకు ఇంతమంది అందరు నేర్చుకోవాలి కదా. కాబట్టి అది బట్టబయలైన రహస్యం అండి, అది రహస్యమైన బట్టబయలండి. అది తెలుసుకోవాలంటే బ్రాహ్మణుడు చేపలు పట్టుకోవాలంటే ఒక పద్ధతి ప్రకారం కాకుండా నీళ్ళల్లో మునిగితే చివరికి ఇతనికే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండాలి. కాబట్టి తమాషా కాదు, అందరూ కూడా శాస్త్ర ప్రమాణం పెట్టుకోండి. గురువు దగ్గరికి పోకుండా ప్రయత్నం చేయబోకండి, గురువు దగ్గర పోయి విచారించండి. పోకపోతే మీ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా, కేవలము విషయ భోగాల్ని పొందాలా అనేటువంటి లోభము చేత పరలోక సాధన ప్రయత్నం చేసినారంటే మీ ప్రయత్నం ఏం చేస్తుందో స్పష్టంగా చెప్పేస్తున్నాడు జ్ఞానేశ్వర్. చూడండి, అట్టి వారికి ఆ ప్రయత్నం చేస్తా ఉండటగానే మృత్యువు కౌగిలించుకుంటది వచ్చి. తొందరగా గురువు దగ్గరికి పోయి విచారించండి, ఎలిజిబిలిటీ ఉన్నారో లేకపోతే సాధన సంపద ఏర్పాటు చేసుకుని మళ్ళీ వెళ్ళండి గురువుని విచారించండి. లేకపోతే మీరు ప్రయత్నం చేస్తాను మృత్యువు ఆకస్మికంగా వచ్చి కౌగిలించుకుంటది, వెంటనే మరొక జన్మలో అయితే వేసి పడేస్తుంది. అది కాలం ధర్మం. అదే అతనికి పరలోకమున స్వర్గం లేదు, జీవించి ఉండేటప్పుడు నేను తెలుసుకున్నాననే తృప్తి అసలే లేదు. కాబట్టి ఈ లోకమున విషయ భోగములు లభించవు, పరలోకమున స్వర్గము లభించదు. ఎందుకు తెలుసా? ఎందుకో నిజం మీరు చెప్పండి, ట్రై చేయండి. ఎందుకు చెప్పండి. ఆడు ఎరుకులోనే ఉంటాడు కనుక. మళ్ళీ చెప్పండి. ఆడు ఎరుకులోనే ఉన్నాడు కనుక. రెండు అబద్ధాలే కనుక. అవును, ఆ స్వర్గం లేదు, ఇది లేదు, రెండు అబద్ధం అని తెలుసుకునేవాడు లేకపోతే ఇబ్బంది లేదు. అవును, ఇట్టి స్థితిలో మీరు చెప్పినట్టు వాడు ఎరుకులోనే ఉన్నాడు కాబట్టి వాడికి ఇంక మోక్షం ఎట్ట వస్తుందండి? వాడికి ఈ రెండే లేదు, ఇహము పరమే తెలియడం లేదు, విచారించట్లేదు వాడు. ఈ మాట సాధన సంపదలో రెండో భాగమే కదా. వివేకము, వైరాగ్యము. చూడండి, వైరాగ్యము ఏం వైరాగ్యము? ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం. రెండో దాంట్లోనే వచ్చేసింది చూడు ఈ మాట. అందుకని ఆయన సహజమూర్తి మణి గారు అంటారండి, గురువు గారు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర నేను వచ్చి తిరిగినాను, చివరికి చూస్తే వివేకం అనే మొదటి దాంట్లోనే మీరు చెప్పింది అంతా వచ్చేసింది కదా అంటాడు. అది ఆయన అనుభవం. నేనే వచ్చిందా రాలేదు మళ్ళీ కథ. వివేకంలోనే అంతా ఉంది. మీరు పరిపూర్ణ దర్శని ప్రారంభం అదే. గురువుగారు కూడా ఆశ్చర్యపోయారు దాన్ని చూసి. వివేకం అంటే ఏం రాసి ఉంటానంటే నేను పరిపూర్ణ దర్శని ప్రారంభం, ఉన్నది ఉందని అందులో లేనిది లేదని సందేహం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అతనికి వివేకం ఉదయించినట్లు లెక్క అని రాసింది. బాగుందండి. కావుననే విషయభోగ ప్రాప్తికి ప్రయత్నించే పురుషుడు ఇహలోకంలో గాని స్వర్గలోకంలో గాని సుఖాలను గురించి మాట్లాడుకుంటా కాలం గడుపుకుంటాడే తప్ప అతడు ఎప్పటికీ ఉద్ధరించబడడు. ఇంకొకరు ఉద్ధరిస్తారని చెప్పట్లేదు చూడు, ఉద్ధరించబడడు. తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తాను పతనం చెందించుకోరాదు.
ఉమ్, అనేది ఇక్కడ 23వ శ్లోకం సారాంశం అండి. అది నెక్స్ట్ ఇంకొక శ్లోకము, దాని వివరం వ్యాఖ్య ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఉమ్, ఇక్కడ దేర్ ఫోర్ కానివ్వండి. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ ఉవాచ తస్మాత్ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కర్మ కర్తుమిహార్హసి. దీన్ని ప్రశ్న బీజము అంటారండి. ఉమ్, ఉమ్, ప్రశ్న బీజము అంటే శిష్యుడు ప్రశ్నించడానికి అనుకూలమైన శ్లోకాన్ని గురువే వేస్తారండి. ఉమ్, ఇప్పుడు మీకు ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఉమ్, మీరు మామూలుగా గుమ్మను కూర్చుంటే రాదు. ఉమ్, మీరు ప్రశ్నలు వేసే విధంగా నాలో నుంచి మాటలు మీకు వినిపిస్తుంది, స్పష్టంగా మీరు వేసేస్తారు క్వశ్చన్. అది ఉమ్, కాబట్టి 24వ శ్లోకాన్ని, అంటే ఈ అధ్యాయం చివరి శ్లోకాన్ని ప్రశ్న బీజము అంటారండి. ఉమ్, ప్రశ్న బీజము అంటే ఈ మాట చెప్తేనే ఆ ప్రశ్న వస్తుందని గురువు గారికి ముందే తెలుసు. ఆ, అంటే ఆయన సర్వజ్ఞుడు కదా, ఆ, సర్వానికి అతీతుడు కదా. ఉమ్, కాబట్టి శాస్త్రం అనే మాట ఇక్కడ తెచ్చిపెట్టాడు. అంటే శాస్త్రం తెలియని వాళ్ళకంతా పరిపూర్ణం తెలియదా అనే ప్రశ్న టక్కున వస్తుంది కదా. ఉమ్, అందుకని ఇది పెట్టారు. దీనికి అనుకూలమైనటువంటి ప్రశ్న తర్వాత అధ్యాయంలో మొదలవుతుంది. ఉమ్, చూడండి, తస్మాత్ అంటే 23 శ్లోకాలని విన్నారు కదా. ఉమ్, దైవ గుణాలంతా 26 అని చెప్పారు. అవును. అసంఖ్యాకమైన అసుర గుణాలను చెప్పారు. ఉమ్, దీని ప్రకారం భగవద్గీత అనేటువంటి శాస్త్రాన్ని ఇంతవరకు మీరు విన్నారు కాబట్టి ఉమ్, భగవద్గీత అనేటువంటి శాస్త్రంలో చెప్పిన దాన్ని పెడచెవిన పెడితే వాళ్లకు జనన మరణ భ్రాంతి నిజం. ఉమ్, అశాశ్వతమైన జనన మరణాల్లో శాశ్వతంగా తిరుగుతుంటారు, జాగ్రత్త. ఉమ్, అదే గన తస్మాత్ దేర్ ఫోర్, కాబట్టి 22వ శ్లోకంలో చెప్పినట్టుగా శాస్త్ర ప్రమాణంతో గాన నువ్వు ప్రవర్తించావంటే, ఆ, తస్మాత్ అందువలన, తే నీకు ఉమ్, ఈ కార్యాకార్య వ్యవస్థితో, అంటే చేయవలసిన పని చేయకూడని పని, ఉమ్, ఇలా ప్రవర్తించాలి ఇలా ప్రవర్తించకూడదు అని ఈ శాస్త్రంలో చెప్పబడింది. ఉమ్, ఈ శాస్త్ర ప్రమాణంగా ఉమ్, ఏవం జ్ఞాత్వా, ఎవరైతే తెలుసుకుని, ఉమ్, ఏవం జ్ఞాత్వా ఎవరైతే తెలుసుకుని, ఇది ఒక్క పూజారి వెంకటేశానికి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒక్కరికి మాత్రం సంబంధించింది కాదు. ఉమ్, సృష్టిలో ఎవరికైనా సరే, ఏ మానవుడైనా సరే, ఉమ్, ఏవం జ్ఞాత్వా ఎవరైతే ఈ విధంగా తెలుసుకుని, శాస్త్ర విధానోక్తం, శాస్త్రము అంటే ఇప్పుడు ఇక్కడ దీని ఈ స్మృతి శాస్త్రం అండి. అలాగే. ఆ, భగవద్గీత అనేది స్మృతి శాస్త్రం అండి. శృతి శాస్త్రం. ఓకే. అంటే ఇది ఒక గ్రంథం కాదండి. ఒకళ్ళు చెప్పటం వల్ల ఒకళ్ళు వినటం వల్ల రాసింది. సరే, ఇంకొక రకంగా చెప్తాను. అది కాదంటారా? చెప్తా. స్మృతి శాస్త్రం అంటే ఉమ్, అనాది సద్గురు పరంపరగా ఏదైతే వచ్చిందో దాన్నే స్పష్టంగా కృష్ణుడు అనేటువంటి దేహంలో గుర్తుపెట్టుకొని చెప్పిన విషయం అని అర్థం. ఓహో. గురు పరంపరలో ఎంతో మంది ఉండొచ్చు కానీ గురువు ఒక్కడే మనకందరికి. అది ఇక్కడ ప్రూఫ్. ఉమ్, ఆ గురువు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఉమ్, ఆ గురుమూర్తి నుంచి తెలుసుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ కృష్ణుడు అనేటువంటి దేహం, రాముడు కృష్ణుడు ఒకటే అంటాం. ఉమ్, మళ్ళీ సాందీపుని దగ్గర 12 ఏళ్ళు కృషి చేసినాడంట. ఉమ్, అది ఆయన లోక సంగ్రహమేవాపి అంటే ప్రపంచం కోసం సాందీపుల దగ్గరికి వెళ్ళారు. ఉమ్, ప్రపంచానికి ఆదర్శం కోసం సాందీపుల దగ్గరికి వెళ్ళారు. ఉమ్, ఆయన గురు సేవ చేయలేదు అనుకో, ఉమ్, భగవద్గీత చెప్పిన కృష్ణుడే గురువు దగ్గరికి పోలేదు, నాకు గురువు ఎందుకు అంటారు ఇది. అందుకని పోయినాడు అంతే. ఉమ్, కాబట్టి స్మృతి శాస్త్రము అంటే అక్కడ చెప్తాడు స్పష్టంగా, నేను దక్షిణామూర్తిగా ఏదైతే శ్రీ మహావిష్ణువుకు చెప్పానో, ఉమ్, శ్రీ మహావిష్ణువు నుంచి సూర్యునికి ఏదైతే చెప్పబడిందో ఉమ్, అదే భగవద్గీత నా చేత నీకు చెప్పబడతా ఉంది అంటాడు. ఉమ్, ఇదేం కొత్తగా ఇప్పుడు చెప్పింది కాదు. ఉమ్, సృష్టి ప్రాక్, సృష్టికి ముందుండే పరిపూర్ణాన్ని నీకు తెలియజేయడమే అసలు ఉద్దేశం. ఉమ్,
ఇది అనాది గురు పరంపరగా వస్తుంది. ఈ శాస్త్ర మర్యాదను గాన ఎవరైతే పాటించి కర్మకర్తం ఇహారాసి, ఆ కర్మకర్తం అంటే కర్త లేకుండా కర్తం, కర్త లేకుండా పనిచేసే నేర్పు నీకు ఎప్పుడైతే ఉందో అప్పుడు నువ్వు దానికి తగిన వాడివి, పరిపూర్ణ ప్రబోధకు తగిన వాడివి అవుతావు. కర్మకర్తం ఇహాహాసి అంటే కర్త లేకుండా నువ్వు పని చేయగలగాలి, అది నేర్పు నీకు తెలియాలి, నీకు రావాలి. కాబట్టి శాస్త్ర ప్రమాణంతో అస్పర్శ యోగంతో ప్రవర్తించినటువంటి వాడు ఖచ్చితంగా పరిపూర్ణ బోధకు అర్హుడవుతాడు, పరిపూర్ణ సూచనకు అర్హుడవుతాడు. ఇప్పుడు వ్యాఖ్య. కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు బాగా గమనించండి, ఇది కావూరి నాగేశ్వర ప్రసాద్ ఒక్కరికే కాదండి, ఎవరి మనస్సున స్వయంగా తమపైనే దయ కలుగును, ఎవరి అంతఃకరణంలో మనము ఆత్మహిత సాధనమునర్చుకునవలననే భావము కలుగుతుందో అట్టివారు ఇప్పుడు చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణాలని అనాదరించరాదు, పట్టించుకోకుండా ఉండకూడదు. తీయండి, పైకి తీయండి కుడుపూడి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఎట్లా అంటే దాని ప్రూఫ్ చెప్తున్నాడు, కానీ పోలికలు కొన్ని చెప్తాడు. ఇప్పుడు తన భర్త ఇష్టానుసారం ఆచరించేటువంటి పతివ్రత స్త్రీయే తనంత తానే కళ్యాణం కలుగు చేసుకుంటుంది తన కుటుంబంలో. భర్త మనసు తెలిసి ప్రవర్తించింది అనుకో, ఇంకా ఆవిడికి తిరిగే లేదు, ఇంకా ఆ విధంగా శాస్త్రం ప్రకారం ప్రవర్తిస్తే వీడు ఇక్కడ భర్త మనసు ప్రకారం నడుచుకునేటటువంటి స్త్రీకి భర్త మనసులో చోటు ఉంటది. శాస్త్రం ప్రకారం గురువాక్యం ప్రకారం నడుచుకునేటువంటి వాడు గురువే అయి ఉన్నాడు. చాలా బాగుందండి. అట్ల లెక్క శిష్యుడు తన గురువచనములను చక్కగా ధ్యానంలో పెట్టుకొని తన ఆత్మస్వరూపమున స్థానము పొందే రీతిన గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ. కానీ వీళ్ళిద్దరూ అబద్ధపు గుర్తులేననే విషయం స్పష్టంగా తెలిసినప్పుడు నేను గురువు అని చెప్పడు ఆయన. అట్లా ఇప్పుడు చీకటి ఉండే చోట దాచి ఉంచినటువంటి ధనాన్ని తిరిగి తీసుకోవాలంటే దానికి తగిన లైట్ ముందే తెచ్చుకుంటాడు వాడు. ఆ లైట్ లాగా వీడు ముందే గురువుని ఒకటి ఎంచుకొని విచారించాలా, అతనితో సత్సంగత్యం చేయాలా, అతని ప్రవర్తన చూడాలా, వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండాలా, లేకుంటే శిష్యుడి ఇంట్లో గురువు అన్న 2 రోజులు ఉండాలా. అప్పుడు తప్ప అది రాదండి. అది 4వ అధ్యాయం 34లో చెప్పారు. అది తద్విద్ది ప్రణిపాతి అయిన పరిప్రశ్న అయిన సేవ అని, పరిప్రశ్నతో ఇతను అతన్ని సేవించాలి, అప్పుడు అతను ఇతన్ని సేవిస్తాడు మళ్ళీ. కాబట్టి ఈ యొక్క చీకట్లో దాచి ఉంచిన ధనం తెచ్చుకోవడానికి వాడు వెంటనే ఒక లైట్ తెచ్చుకుంటాడు. శాస్త్రాన్ని పాటించేదానికి కూడా ఒక గురువుని ఎంచుకోవాలండి. కాబట్టి తత్పరత్వముతో దీపాన్ని కూడా తీసుకొని వచ్చి ఎదుట ఉంచుకునేటువంటి రీతిన చతుర్విధ పురుషార్థములను పొందగోరు వారు. చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మార్థ కామ మోక్షాలండి. వాటిని పొందాలనే వాళ్ళు శృతి స్మృతులను శిరసొగ్గి వందనమునర్చి తీరవలను. శృతి అంటే వేదశాస్త్రం, స్మృతి అంటే భగవద్గీత. భగవద్గీత అనేది సర్వోపనిషత్తుల సారమేనండి, సర్వోపనిషత్తుల సారం. అంత పైకి పోలేదండి, ఇంకా దించండి, కిందికి దించండి. కాబట్టి శాస్త్రములలో నిషిద్ధమని చెప్పబడిన దానిని అతి పెద్దదగు రాజ్యంతో సమానమైనప్పటికీ గడ్డి పరగలాగా దూరంగా పెట్టాలి దాన్ని. అదే అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైంది గురుగారు. శాస్త్ర నిషిద్ధం, ఇప్పుడు విధి నిషేధాలని చెప్తారు శాస్త్రంలో. ఇంట్లో 26 సుగుణాలని అలవాటు చేసుకోమన్నారు. అలవాటు చేసుకోకూడనివి తర్వాత అసంఖ్యాకంగా చెప్పారు. ఇది ఆశాపాశతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః అంటాడు. అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవంతా కూడా వదిలేవాలా అంటాడు. మరి ఇదంతా వదిలితే ఉండేది పరిపూర్ణమే, కొత్తగా దాన్ని తెచ్చి నీకు ఇచ్చే పనిలే. అట్లా నిషిద్ధమని చెప్పబడ్డ దాన్ని దానివల్ల ఎంత వచ్చినప్పటికీ, నేను అవినీతి చేయకూడదు అనుకున్నప్పుడు 10 రూపాయలు లంచం తీసుకున్న అవినీతే, 10 కోట్లు తీసుకున్న అవినీతే కదా. అంతే కదా. దూరంగా పడేవాలి. అట్లా శాస్త్రములు గ్రాహ్యమని చెప్పినట్టుది విషయము అది ఎట్లాంటిదైనా సరే దానికి తలవంచాలి.
శాస్త్రం చెప్పినటువంటి ప్రమాణాన్ని ఎప్పుడు కూడా ధాతుకముగా తలంచరాదు. గురువు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకునేస్తారు, అది పెద్ద విషయం కాదు, వాడు ఆచరించాలండి. ఆచరిస్తే అచల నిష్ఠ కుదురుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. ఇక్కడ నుంచి హెడ్డింగ్ అచల నిష్ఠ, సైడ్ హెడ్డింగ్. వీరుడవైన కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు వేదాల్లో శాస్త్రాల్లో ఇలా అచల నిష్ఠ ఉన్నప్పుడు దీన్ని అచల నిష్ఠ అంటారండి. ఇది రాక్షస గుణాలు పూర్తిగా వెళ్ళిపోతే ఉండేది పరిపూర్ణంగా. లేనిది లేదని లేనివాడికి తెలిసి లేనివాడు లేకుండా పోయిన తర్వాత స్వతసిద్ధంగా ఉండేది పరిపూర్ణమే. అప్పుడు ఆయన పరిపూర్ణుడే. ఇంకా వాడికి ఎప్పుడైనా అచల నిష్ఠతో ఉంటే వాడికి అనిష్ట ప్రాప్తి కలగగలదా? వాడికి నిషేధం ఏదైనా ఉంటుందా? వాడి మైండ్ లో ఇది వద్దు ఇది కావాలనేటువంటి క్లారిటీ వచ్చేసి ద్వంద్వరహితుడైపోయినాక వాడు ఇంక దేన్ని నిషేధించడు, దేన్ని కోరడు. కాబట్టి ఈ శృతుల్ని విడిచిపెట్టి నేటి వరకు ఈ సంసారమునకు వీనిని పోలిన అకల్యాణం గురించి విముక్తి, కళ్యాణ సాధనమనొచ్చే వారిని వృద్ధిలోనికి తెచ్చినట్టుగా అయ్యే మాత ఇంకేది లభించనే లేదండి. అంటే అర్థం ఏంటంటే భగవద్గీతలో చెప్పబడినంత స్పష్టంగా ఇంత గొప్ప తల్లి ఇంకెక్కడ లేదు అని అర్థం. ఇది మహాత్మా గాంధీ అభిప్రాయం కూడా ఇదేనండి. మహాత్మా గాంధీ తన ఏమంటారు సత్య శోధన అనే పుస్తకం పేరు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, నిజంతో నా పరిశోధన. ఆయన చేసిన పరిశోధన ఏంటి? ఆయన బయోగ్రఫీ అండి, ఇది ఆటోబయోగ్రఫీ. మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ పేరు సత్యంపై నా పరిశోధన. ఆయన చెప్తాడు, ఆయన పుస్తకంలో రాశాడు, భగవద్గీత నాకు తల్లి లాంటిది. నా మనసు బాగాలేనప్పుడు భగవద్గీతను ఓపెన్ చేసినానంటే కనిపించే శ్లోకం ఏదైనా సరే మా తల్లి ఒడిలో నేను ఊరట చెందినంత హాయిగా నాకు ఉంటుంది అంటాడు ఆయన. ఆయన రాసుకున్నాడు, అదే చెప్తున్నాడు మరి అది కఠినంగా ఉంది నాకు అర్థం కాదంటే గురువు ఉంటే చాలా సులభం అయిపోతుంది. అది లేకపోతే తెలుగులో రాసినప్పటికీ గురువు లేకపోతే అర్థం కాదండి. అదే గురువు గారు, అది కరెక్టే. ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం డిఫరెంట్ గా ఉంటుంది దేనికైనా. గురువు కావాలా తెలుగు డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి బ్రహ్మస్వరూపం వద్దకు చేర్చే ఈ శృతిమాత ఎప్పుడు ఎవరో కూడా వదలకూడదు. భగవద్గీత అనే తల్లి ఒడిలో మనం ప్రవర్తించాలి. కాబట్టి విశేషంగా ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను మీరు సేవించడం వలన మీరే ఒక ధర్మమూర్తి భవించిన ధర్మస్వరూపం అవుతారు. కాబట్టి సత్శాస్త్ర సహాయం వల్ల మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. మీరు జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసమే మానవ జన్మ వచ్చింది ఇప్పుడు మనకు. కాబట్టి మీకు ధర్మ అనుజుడు అంటే ధర్మరాజు తమ్ముడు అని, ధర్మ అనుజుడు అనే పేరు కూడా తగినట్లుగా ఉంటుంది. కాబట్టి తనంతట తానే లభించి ఉన్నది. ఇప్పుడు ఎవరైతే పాటిస్తాడో అప్పుడు అతనికి కొత్తగా పేరు అతను సంపాదించుకునే పని లేదండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది. ఆ వచ్చే పేరు ఇతను ఆశించడు. కాబట్టి ఈ శాస్త్రానికి విరుద్ధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. కార్యకార్య విచారణ చేసేటప్పుడు శాస్త్రాధారం వల్లనే నిర్ణయం చేయాలి. అంటే చూడు, గురు అని శాస్త్రాధారం అంటే శాస్త్రం శబ్ద ప్రమాణం, గురువు ప్రత్యక్ష ప్రమాణం. ఆ శాస్త్రాన్ని గురువు వల్ల విన్నప్పుడు నువ్వు పుస్తకం పనిలేదు. మళ్ళీ నీకు ఏదైనా ఆలోచన చేసేటప్పుడు నీ మైండ్ లోనే గురువు నీకే చెప్పేస్తాడు, ఇది పనికి రాదు, ఇది పనికి వచ్చేదని. అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఆ పైన నిశ్చితమైన వాస్తవమైనటువంటి కర్తవ్యము, నీ సంపూర్ణమైన శక్తి, నీ శుద్ధ హృదయంతో చక్కగా పాటించి సిద్ధింపజేసుకోవాలి. కాబట్టి నీదే బాధ్యత. జగత్తుకంతా ఆధారం వసంగేటువంటి ప్రామాణికత అనే మొహరు అంటే విలువైన వస్తువు అని అర్థం. మొహరి అంటే విలువైన వస్తువు. నేడు మీ చేతిలో ఉంది భగవద్గీత జ్ఞానం, మీ చేతిలో ఉంది. చతురుడైనటువంటి ఓ సద్గురు భక్త జనులారా, నిస్సందేహంగా శాస్త్ర ప్రమాణంతో ప్రవర్తిస్తే మీరు పరిపూర్ణులే. ఈ రీతిన అసురీ సంపద లక్షణాలు చెప్పి వాటి చేత సూచించబడిన నిర్ణయాన్ని కూడా మనకు భగవంతుడు స్పష్టం చేశారు. ఇక పిమ్మట ప్రశ్న బీజం అనే శ్లోకం ఉంది కాబట్టి తరువాత అధ్యాయంలో ఆయన ప్రశ్న వేస్తాడు. ఏమనంటే, అయితే మరి శాస్త్రం తెలియని వాళ్ళంతా మరి పరిపూర్ణులయ్యే అవకాశం లేదా అంటాడు.
దానికి సమాధానం వచ్చే అధ్యాయంలో వస్తుందండి. ఆ ప్రశ్న వచ్చే అధ్యాయంలో మొదలైతుందండి. అవునండి, చాలా మంచి ప్రశ్న. నివృత్తినాథుల కృపచేత, చూడండి, నివృత్తినాథుల కృపచేత జ్ఞానేశ్వరి ఈ విషయాన్ని మీకు విన్నవించారు. అట్లే నేను కూడా మీ యొక్క జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల ఆశీర్వచనములు ఉన్నంత వరకు నేను కూడా పరిపూర్ణతను తెలుసుకుని అస్పర్శయోగం పాటించే వీలుంది పూజారి వెంకటేశం కూడా. కాబట్టి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలందరినీ నేను ప్రార్థిస్తున్నది ఒక్కటే, మీ కృప, కేవలం మీ కృప నాకు అవసరం అండి. ఈ కృప నాకు అవసరం, అప్పుడే నేను సమర్థుడు కాగలను. కనుక మరి 2 అధ్యాయాలు 17, 18 2 అధ్యాయాలు మిగిలినాయి. 2 అధ్యాయాలు పూర్తి కొనసాగి 1116 ఎపిసోడ్లు పూర్తయ్యేంత వరకు కూడా నిరంతరం జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల కృపా విశేషం నా పైన ప్రసరింపజేయమని ప్రార్థిస్తూ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపత్తి విభాగ యోగో నామ షోడశోధ్యాయము సమాప్తము. లేని లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనండి. కర్తవ్య కర్మలన్నీ తెలియుటకు శాస్త్రమే ప్రమాణము, కనుకనే ఓ అర్జున శాస్త్రోక్త కర్మలే ఆచరించు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మం మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ
పలుకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం